Welcome to DSC 2025 EVS Semester 2 Textbook Our World Mana Prapancham Environmental Studies Semester 2 Abdul Kalam Awul Pakir Jainuddin Abdul Kalam was born on 15/10/1931 at Rameswaram in Tamil Nadu. He studied physics and aerospace engineering. He is fondly called as Missile Man of India for his work on the development of ballistic missile and launch vehicle technology. His notable works are Wings of Fire, India 2020, Ignited Minds, Indomitable Spirit. He was awarded Bharat Ratna, Padma Vibhushan. He died on 27/7/2015 in Shillong, Meghalaya Rajdhan, Shillong. APJ Abdul Kalam, 1931 to 2015. థర్డ్ క్లాస్ సెమిస్టర్ 2 ఫస్ట్ లెసన్ చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు. ఫస్ట్ వన్ విషయ అవగాహన. సెకండ్ వన్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. థర్డ్ వన్ ప్రయోగాలు చేయడం. ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఫిఫ్త్ వన్ బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం. సిక్స్త్ వన్ ప్రశంస, పరిసరాల విజ్ఞానం. థర్డ్ క్లాస్ సెమిస్టర్ 2 సెవెంత్ లెసన్ మన ఇల్లు, షెల్టర్ ఫర్ ఆల్. ఎయిత్ లెసన్ లెట్స్ ట్రావెల్ టుగెదర్, ఊరికి పోదాం. నైన్త్ వన్ టుగెదర్ విత్ ఎవ్రీ వన్, మాట్లాడుకుందాం. టెన్త్ వన్ గేమ్స్ అండ్ రిక్రియేషన్. 11th వన్ దిక్కులు మూలలు. సెవెంత్ లెసన్ షెల్టర్ ఫర్ ఆల్. తెలుగు మీడియం చూద్దాం. సెవెంత్ లెసన్ మన ఇల్లు. మనకు ఇల్లు అవసరం. మనం నివసించడానికి ఇల్లు అవసరం. మనకు ఎండ, వాన, చలి, దుమ్ము, క్రూర మృగాల నుండి ఇల్లు రక్షణను ఇస్తుంది. ఒకరోజు రాజు వాళ్ళ తాతయ్య వీధి గుండా వెళుతున్నారు. పాత నివాస స్థానంలో కొత్త ఇల్లు కట్టడం వారు గమనించారు. తాతయ్య: ఓహ్, కొత్త ఇల్లు కడుతున్నారు. రాజు: అవును తాతయ్య, చాలా పెద్దదిగా ఉంది తాతయ్య. కానీ ఇక్కడ ఒక గుడిసె ఉండేది, అందులో ఒక చాకలి ఉండేవాడు. రాజయ్య: తాత, మన ఇల్లు గురించి ఏంటి? మన ఇల్లు మళ్ళీ కట్టారా? తాతయ్య: అవును, మీ నాన్న చిన్నప్పుడు పెంకుటిల్లులో ఉండేవాళ్ళం. రాజు: ఓహో, ప్రస్తుతం మనం పక్క ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇళ్లలో చాలా రకాలు ఉన్నాయి. అవునా తాతయ్య? తాతయ్య: అవును, ఆది మానవుడు గృహాల్లో నివసించేవాడు, కానీ ప్రస్తుతం మనుషులు రకరకాల ఇళ్లలో నివసిస్తున్నారు. రాజు: గుహల్లోనూ చాలా ఆశ్చర్యంగా ఉందే. తాతయ్య, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పుస్తకం ఇస్తాను. అందులో రకరకాల ఇల్లు గురించి వివరించారు. నీవు ఆ పుస్తకాన్ని చదివి వాటి గురించి తెలుసుకోవచ్చు. నివాసాల పరిణామ క్రమం. చాలా కాలం క్రిందట మనిషి ఎలా నివసించేవాడో తెలుసుకుందాం. క్రింద ఇవ్వబడిన చిత్రాలను ఇళ్ల పరిణామ క్రమాన్ని తెలియజేస్తున్నాయి, గమనించండి. గుహలు, పూరిల్లు, మట్టిల్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనము. పెద్దల మాట. మీ పెద్దలను అడిగి వారు ఎటువంటి ఇళ్లలో ఉండేవారో తెలుసుకోండి. వివిధ రకాల ఇండ్లు. మనం ఇళ్ల పరిణామ క్రమాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు వారి ఇల్లు ఎలా కట్టుకుంటారో తెలుసుకుందాం. ప్రజలు ఇళ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు: వాతావరణం, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామగ్రి, స్థలం లభ్యత. మనం వివిధ రకాల వస్తువులు, వివిధ రకాల వ్యక్తులు నివసించే వివిధ రకాల ఇళ్లను గురించి తెలుసుకుందాం. నా పేరు చెంచయ్య. నేను నల్లమల అడవిలో నివసిస్తున్నాను. ఇది మా ఇల్లు.
చాలా పక్షులు, జంతువులు మా చుట్టూ ఉంటాయి. మా అమ్మ, నాన్న రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కుంకుడు కాయలు అడవి నుండి సేకరిస్తారు. వాటిని సంతలో అమ్మి బియ్యం, కూరగాయలు, సబ్బులు, మాకు కావలసిన సరుకులు తెస్తారు. చెంచయ్య ఇంటిని గమనించండి. చెంచయ్య ఇంటిని గమనించండి. చెంచయ్య ఇంటిని గమనించండి. ఇలా ఉంది. ఇల్లు ఇలా ఉంది. మీ ఇంటికి ఆ ఇంటికి తేడా ఉందా? అవును, అంతే. ఏ విధంగా తేడా ఉంది? నా పేరు రాజు. మేము గుడిసెలో నివసిస్తాం. గోడలన్నీ వెదురుతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు గడ్డి, కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. నా పేరు మేరీ. మేము పెంకుటిల్లులో నివసిస్తాం. గోడలు ఇటుకలు, సిమెంటుతో తయారై ఉంటాయి. పైకప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది. మాకు వేప చెట్టు, చిన్న తోట ఉన్నాయి. నా పేరు విజయ్. మేం మట్టితో తయారైన ఇంటిలో ఉంటాం. మట్టిని దిమ్మెలుగా మార్చి ఎండబెడతారు. ఆ దిమ్మెలను గోడలు, పైకప్పు నిర్మిస్తారు. మా ఇల్లు వేసవిలో చల్లగా ఉంటుంది. నా పేరు జోసఫ్. మేము రాతితో కట్టిన ఇంట్లో ఉంటాం. ఇంటి గోడలు, పైకప్పు రాతితో కట్టబడి ఉంటాయి. ఈ రకమైన ఇల్లు రాయలసీమ జిల్లాలో కనపడతాయి. నా పేరు రజియా. మేము బహుళ అంతస్తుల భవనంలో 3వ అంతస్తులో ఉంటున్నాం. గది గోడలు ఇటుకలు, సిమెంటుతో, చెక్కతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు కాంక్రీట్తో చేయబడి ఉంటుంది. ఇది స్తంభాలపై నిర్మించబడి ఉంటుంది. నా పేరు రసూల్. మేము ఇంటి పక్క విల్లాలో ఉంటున్నాం. గది గోడలు ఇటుకలు, సిమెంటుతో నిర్మించబడి ఉంటాయి. మా ఇంట్లో 4 గదులు ఉన్నాయి. ఇంటి నేల చరువు రాయిలతో పలుచబడి ఉంటుంది. మాకు కారును నిలుపుకునేందుకు స్థలం, అందమైన తోట ఉంది. నా పేరు శైలు. మేము గుడారంలో నివసిస్తాం. గుడారాలు కాన్వాస్ గుడ్డతో తయారై ఉంటాయి. వెదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తాంరు. మేము ఒక చోట నుండి ఇంకో చోటుకి బతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటాం. ఈ రకమైన గుడారాలు మనకు నిర్మాణాలు జరిగే చోట, భవనాలు నిర్మించే స్థలంలో కనబడతాయి. మిలిటరీ సైనికులు ఒక పని చేసే చోట గుడారాలు వేసుకుంటారు. అలాగే సర్కస్ చేసేవారు కూడా గుడారాలు వేసుకుంటారు. ఎందుకంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. కార్వాన్ ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడవడానికి వీలుగా ఉంటుంది. మీరు ఏ రకమైన ఇంట్లో ఉంటున్నారు? ఏ ఇల్లైతే ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. అలా మార్చడానికి వీలు కాని ఇళ్లను శాశ్వత నివాసాలు అంటారు. కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. మనం వివిధ రకాల ఇల్లు గురించి నేర్చుకున్నాం. ఇల్లు 2 రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లు కచ్చా ఇల్లు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లే. ఇసుక ఇనుముతో నిర్మించబడి ఇళ్ళన్నిటిని పక్కా ఇల్లు అంటారు. ఈ రకమైన ఇల్లు చాలా దృఢంగా ఉంటాయి. ఆలోచించండి, చర్చించండి. ఇల్లు ఒకదానితో ఇంకొకటి తేడాగా ఎందుకు ఉంటాయి? కొన్ని కుటుంబాలు శాశ్వతంగా ఒక ప్రదేశంలో ఉండరు. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వారు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. కృత్యం. క్రింద ఇవ్వబడిన ఇల్లులను గుర్తించి వాటి పేర్లు రాయండి. పూరిల్లు, పెంకుటిల్లు, విల్లా అండ్ పక్కా ఇల్లు. థర్డ్ వన్ పక్కా ఇల్లు, ఇది విల్లా. వివిధ రకాల పైకప్పులు. ఇంటికి ఉండే పైభాగాన్ని పైకప్పు అంటారు. కింద ఇచ్చిన రకరకాల పైకప్పులను పరిశీలించండి. లోహపు రేకులు, కాంక్రీట్ పైకప్పు, పెంకుల పైకప్పు, గడ్డి ఆకులతో కప్పబడిన పైకప్పు. అన్ని రకాల ఇల్లు పైకప్పులు ఒకే విధంగా లేవు అన్నది మీరు గుర్తిస్తారు కదా. కొన్ని చదునుగాను, కొన్ని ఏటవాలుగాను ఉన్నాయి. ఇంటి పైకప్పు ఏటవాలుగా నిర్మించబడి ఉంటుంది. మనం చేద్దాం. నేలపై ఉంచబడిన రేకు, ఇటుకపై ఏటవాలుగా ఉంచబడిన రేకు, 2 ఇటుకలపై ఏటవాలుగా ఉంచిన రేకు. పై చిత్రాల్లోని 3 రేకుల్లో ఏ రేకుపై నుండి నీరు త్వరగా కిందకి ప్రవహిస్తుంది? ఎందుకు? భవనాల మాదిరిగా పూరిల్లు పైకప్పు చదునుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇంటిలోని సౌకర్యాలు. అనూష తన తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి 2 గదులున్న ఇంట్లో నివసిస్తుంది. వారు ఒక గదిలో వంట చేయడం, రెండవ గది టెలివిజన్ చూడడానికి, చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉపయోగిస్తున్నారు. ప్రతి కుటుంబ సభ్యులతో కలిసి కేవలం ఒక గది ఉన్న ఇంట్లో నివసిస్తుంది. వారు అక్కడ ఎలా నివసిస్తారో ఊహించండి. మీ ఇల్లు ఎలా ఉంది? మీ ఇంట్లో ఏ సౌకర్యాలు ఉన్నాయి? కృత్యం. మీకు ఇష్టమైన ఇల్లు బొమ్మ గీయండి.
మీ మీ పొరుగింటికి వెళ్ళిపోయే సౌకర్యాలు ఉన్నాయి గమనించండి. క్రింది పట్టికలో కొన్ని వసతులు ఇవ్వబడ్డాయి. వాటికి ఎదురుగా టిక్ మార్క్ పెట్టండి. వరుస సంఖ్య, ఇంటిలో ఉన్న సౌకర్యం, అవును కాదు, హాలు, పడక గది, వంటగది, 4th 1 మరుగుదొడ్డి, 5th 1 తోట, 6th 1 నీటి సౌకర్యం, 7th 1 విద్యుత్తు, 8th 1 తలుపులు, 9th 1 కిటికీలు, శుభ్రత, పరిశుభ్రత. ఒక ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారా? మీ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు చదివిన తర్వాత ఎక్కడ ఉంచుతావు? ఒకవేళ మీ ఇంట్లో చెత్త కుండీ లేకపోతే ఏం చేస్తావు? కొన్ని ఇళ్ళు చూడడానికి శుభ్రంగా ఉంటాయి. అటువంటి ఇళ్లను చూసినప్పుడు అన్ని వస్తువులు చాలా పొందికగా అమర్చారు అనిపిస్తుంది. కొన్ని ఇళ్ళు అందంగా ఉండవు. ఇల్లు ఎలాంటిదైనా, అది గుడిసైనా, పెంకుటిల్లైనా, పక్కా ఇల్లు అయినా, మన వస్తువులు పొందికగా మార్చితే అది శుభ్రంగా కనిపిస్తుంది. శుభ్రమైన ఇల్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ ఇంటి చుట్టూ చెత్త ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? మన చుట్టూ శుభ్రం చేయకుండా చెత్తను నీవు విడిచి పెట్టినప్పుడు దుర్వాసన వస్తుంది. దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. మనం ఎప్పుడు చెత్తను మన ఇంటికి దూరంగా పడేయాలి. మన ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు లేని ప్రజలు. లక్ష్మణ్ వాళ్ళ ఊరి నుండి విశాఖపట్నానికి వలస వచ్చాడు. ఉద్యోగం కోసం వెతికే ప్రయత్నంలో అతని కుటుంబం కొద్ది రోజుల పాటు రైల్వే స్టేషన్లో ఉండవలసి వచ్చింది. వారికి నివసించడానికి స్థలం దొరకనందున వారు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నివాసం ఉన్నారు. నీవు ఎప్పుడైనా ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద లేక పెద్ద పెద్ద పైపులలో నివసించే వారిని చూశారా? ప్లీజ్ సీ దిస్ డయాగ్రామ్. పైపుల్లో నివసిస్తున్న ప్రజలు, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నివసిస్తున్న ప్రజలు. వారు అలా నివసించడానికి కారణాలు ఏమిటి? వారు వర్షం, చలి, గాలి నుండి తేమను తాము ఏ విధంగా రక్షించుకుంటారు? పైపుల్లో నివసిస్తున్న ప్రజలను చూశారా? కొంతమంది ప్రజలకు ఇల్లు ఉండవు. ఎందుకు? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు? ఇల్లు లేని వారిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? జంతువుల ఇల్లు, నివాసాలు. ప్రజలు ఎక్కడ నివసిస్తారో మనం చూశాం. జంతువుల నివాసాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? క్రింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి. జంతువుల నివాసాలు ఎందుకు అవసరం? జంతువులు కూడా నివాసాలు అవసరం. జంతువులు ఎండ, చలి, వాన, శత్రువుల నుండి రక్షిస్తాయి. అవి వివిధ రకాలైన నివాసాల్లో నివసిస్తాయి. అన్ని అడవుల్లో నివసిస్తాయి. కొన్ని మనతో పాటు నివసిస్తాయి. కొన్ని జంతువులు తమ నివాసాలు మాత్రమే నిర్మించుకుంటాయి. ఉదాహరణకు క్రూరమైన సింహం, ఎలుగుబంటి అడవుల్లో గుహల్లో నివసిస్తాయి. కుందేలు, ఉడతలు, బొరియలు, పక్షులు గూళ్ళలోనూ నివసిస్తాయి. కొన్ని జంతువులు నివాసాల చిత్రాలను గమనించండి. పక్షి గూడు, శాల, బొరియ, చెట్టు, కెన్నెల్, కోళ్లను ఉంచేందుకు చేసిన తీగల గది, గుహ, పాముల పుట్ట, పందుల దొడ్డి, గుర్రపు శాల, గొర్రెల దొడ్డి. నీటిలో చేపలు, తిమింగలాలు వంటి జీవులు నివసిస్తాయి. కప్ప, మొసలి వంటి జంతువులు నేలపైన, నీటిలోనూ నివసిస్తాయి. నివాసం లేని జంతువులు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? కోతులు, ఏనుగు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా నివాసాలు లేవు. సరిచేద్దాం. ఇచ్చిన వాక్యాలు తప్ప, ఒప్పులను సరే ఉన్న బ్రాకెట్లో గుర్తించండి. గుర్రపు శాలలో ఉంచుతారు. కరెక్ట్. పులి గుహల్లో నివసిస్తుంది. కరెక్ట్. చేప చెట్టుపై నివసిస్తుంది. రాంగు. తాబేలు నేలపైన, నీటిలోనూ నివసిస్తుంది. తప్పు. ఏనుగు, జిరాఫీ నీటిలో నివసిస్తాయి. తప్పు. పక్షుల గూళ్ళు. పక్షుల నివాసాన్ని గూడు అంటారు. పక్షుల గుడ్లు పెట్టడానికి, తమ పిల్లలను సంరక్షించడానికి గూళ్ళు కట్టుకుంటాయి. పుల్లలు, పర్రకలు, ఆకులు, పత్తి ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి. హే, ఈ పక్షిని చూడండి. అది ఏం చేస్తుందో చెప్పగలరా? అది తన పిల్లలకు ఆహారాన్ని తినిపిస్తుంది. ఇది ఒక పిచ్చుక. తన గూళ్ళను చెట్లపైన, పెంకుటింటి దూలాలపైన పెట్టుకుంటుంది. అది పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తిని గూడు కట్టడానికి ఉపయోగిస్తుంది. వడ్రంగి పిట్ట చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది. గిజిగాడు పక్షి గడ్డి, కర్రపుల్లలను ఉపయోగించి తన గూళ్ళను కట్టుకుంటుంది. అది గూడు కింద నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది. మనం పక్షులు, జంతువులు వాటి నివాసాలను కట్టుకుంటాయని తెలుసుకున్నాం. మన చుట్టూ పరిసరాల్లో చాలా కీటకాలు ఉన్నాయి. కీటకాలకు కూడా నివాసాలు ఉన్నాయా?
కీటకాలకు కూడా నివాసాలున్నాయి. తేనెపట్టు, సాలెగూడు, పట్టుపురుగు, కొన్ని జంతువులు, పక్షులు మనతో పాటు నివసిస్తాయి. ప్లీజ్ సీ దిస్ డయాగ్రామ్స్. హాయ్ పిల్లలు, నేను కిట్టి అనే పిల్లిని. నేను సుమంత్ కుటుంబ సభ్యులతో పాటు నివసిస్తున్నాను. నేను జెర్రీ అనే ఎలుక కొరకు ఎదురు చూస్తున్నాను. అది మాతో పాటే ఉన్న కలుగులో నివసిస్తుంది. బంటి అనే కుక్క తన కెన్నెలలో నిద్రిస్తుంది. ఆవులు, గొర్రెలు, మేకలు మాతో నివసిస్తాయి. అయితే అవి మా ఇంటికి వెలుపల నివసిస్తాయి. నాతో పాటుగా మా వంటగదికి రండి. కొన్నిసార్లు ఈగలు, బొద్దింకలను అక్కడ చూస్తాం. మా పెరటిలో కాకులు, చిలుకలు, ఉడతలు తమ నివాసాలను ఏర్పరచుకుంటాయి. హే అన్నట్టు మర్చిపోయాను, బల్లులు, తొండలు కూడా అక్కడే ఉన్నాయి. మేమందరం ఈ స్థలాన్ని పంచుకున్నాం. సుమంత్ పాఠశాలలో వెళ్ళే ముందు ఆహారం నీరు నాకు ఇస్తాడు. మీ ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు ఉందా? దానికి నీవు ఏ ఆహారం నీళ్లు ఇస్తావు? పక్షులు, జంతువుల పట్ల దయ. పై చిత్రాలను గమనించినప్పుడు నీకేమనిపిస్తుంది? మనలాగే పక్షులు, జంతువులు కూడా స్వేచ్ఛగా తమ జీవితాన్ని సహజంగా గడపాలని అనుకుంటాయి కదా. జంతువుల పట్ల దయ. గత సోమవారం మేము పాఠశాలకు వెళ్లే దారిలో పక్షి గూడు చెట్టుపై నుండి కింద పడి ఉండడం గమనించాం. దానిని నేను పైకి తీసినప్పుడు గూడు నిండా గుడ్లు ఉన్నాయి. రాజు ఆ గుడ్లను పగలగొట్టాలని అనుకున్నాడు. నేను అతనిని అడ్డుకొని వాటికి హాని చేయకూడదని చెప్పాను. వాటి కొరకు తల్లి ఎంతగా ఏడుస్తుందో అని వారించాను. అంతలోనే తల్లి కాకి గూడు కోసం అరవడం గమనించాం. రాజు చెట్టెక్కి పక్షి గూడును క్షేమంగా కొమ్మపై ఉంచాడు. రాజు అమల జంతువులకు హాని చేయవద్దు అని నినాదాలు ఇచ్చారు. కీలక పదాలు: నివాసం, కరవాన్, ఇల్లు లేని వారు, కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం, పడవ ఇల్లు, శాశ్వత నివాసం, తాత్కాలిక నివాసం. మనం ఏమి నేర్చుకున్నాం? మన ఇల్లు మనకు వసతి రక్షణ ఇస్తుంది. మనం మన చుట్టూ పక్కల వివిధ రకరకాల ఇల్లు గమనిస్తాం. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు నిర్మిస్తారు. వలస వెళ్లే ప్రజలు గుడారాల్లో నివసిస్తారు. పక్షులు, జంతువులకు కూడా నివసించడానికి ఇల్లున్నాయి. అభ్యాసం మెరుగుపరచుకోండి. ఎయిత్ లెసన్, లెట్స్ ట్రావెల్ టుగెదర్. ఊరికి పోదాం. ఎయిత్ లెసన్. ఈ పాటను పాడుదాం. ద వీల్స్ ఆన్ ది బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, ఆల్ త్రూ ది టౌన్. ద వైపర్స్ ఆన్ ది బస్ గో స్విష్, 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 all through the town. The horn on the bus goes beep, 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 all through the town. The doors on the bus go open and shut, open and shut, all through the town. The wheels on the bus go round and around, and round, round and round, round and round. ఆలోచించండి, చర్చించండి. గేయం దేని గురించి? నీవు ఎప్పుడైనా బస్సులో ప్రయాణించావా? ఎప్పుడు? మను డేవిడ్ సలీం భావనలు చాలా సంతోషంగా ఉన్నారు. కర్నూలులో జరిగే ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. మీరు కర్నూలు జిల్లాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పంచలింగాల ప్రాంతానికి చెందిన విద్యార్థులు అందరూ వాళ్ళ ప్రయాణం గురించి చర్చించుకుంటున్నారు. నా పేరు సలీం. మా నాన్న, అమ్మ కర్నూలులో భవన నిర్మాణ కార్మికులు. వారు రోజు తుంగభద్ర నదిని కట్టడానికి పడవపై ప్రయాణించి వారు పనిచేస్తున్న ప్రాంతానికి చేరుతారు. నేను మా తల్లిదండ్రులతో వస్తాను. నేను మను, మా నాన్న ఆటో డ్రైవర్. నేను మా నాన్నతో కలిసి ఆటోలో వస్తాను. నేను భావన, మా నాన్న వైద్యుడు. నేను మా నాన్నతో కలిసి కారులో వస్తాను. నేను డేవిడ్, మా అన్నయ్య కర్నూలులో చదువుతున్నాడు. ప్రతిరోజు మోటార్ సైకిల్పై కాలేజీకి వెళ్తాడు. నేను మా అన్నయ్యతో కలిసి మోటార్ సైకిల్పై వస్తాను. నేను పుష్ప, సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. రేపు నేను సైన్స్ ప్రదర్శనశాలకు మా విద్యార్థులతో కలిసి బస్సులో వెళ్తున్నాను. సరిచేద్దాం. ఇప్పటి వరకు విన్న వివరణల్లో వచ్చిన వాహనాల జాబితా రాయండి. మీరు ప్రయాణించిన వాహనాల పేర్లు తయారు చేయండి. బస్టాండ్ చిత్రం గురించి పిల్లలతో చర్చించండి. బస్టాండు, బస్సులు నిలుపు స్థలాన్ని బస్టాండ్ అంటారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులన్నీ బస్టాండ్లో నింపుతారు. అక్కడ ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండడానికి, కూర్చోవడానికి అనువైన స్థలం ప్లాట్ఫారం ఉంది. బస్టాండ్లో మీకు ఏమేమి కనిపిస్తాయి? మీ ఊరుకు ప్రయాణించడానికి బస్సులు ఉన్నాయా? లేకపోతే నీవు ఎలా ప్రయాణిస్తావు? కృత్యం ఈ చిత్రాలను చూడండి. వాహనాల పేర్లు రాయండి. గుర్రపు బండి అండ్ కార్, బస్, లారీ, ఏరోప్లేన్, పడవ, స్టీమర్, షిప్, రిక్షా, పడవ, బైక్, ఎద్దల బండి, ట్రైన్, పడవ, ఏరోప్లేన్. ఇవి చేద్దాం. ప్రయాణ సాధనాలకు గల చక్రాలు సంఖ్య ఆధారంగా వాటిని విభజించి క్రింది పట్టికలో నమోదు చేయండి. 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాలు, 4 కన్నా ఎక్కువ చక్రాలు గలవి. మీ క్రింది ప్రయాణ సాధనాలు మీకు తెలుసా? ప్రస్తుతం ఇవి ఉపయోగంలో ఉన్నాయా? రవాణా వ్యవస్థ చిత్రాలను చూడండి. ఈ వాహనాలు ఎక్కడ ప్రయాణిస్తాయి? బస్సు, విమానం, పడవ, కార్లు, బైకులు, ఆటోలు మొదలగునవి రోడ్ల మీద ప్రయాణిస్తాయి. పడవలు, ఓడలు నీటి మీద ప్రయాణిస్తాయి. విమానాలు, హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. రోడ్డు మార్గాలు మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. మీ ఊరిలో ఏ విధమైన రోడ్లు ఉన్నాయి? నేను అనిల్. నేను కర్నూలు జిల్లాలో మచ్చలపూరిలో నివసిస్తాను. మా ఊరిలో కంకర ఉన్నాయి. మా ఊరి నుండి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే విభిన్న రోడ్ల ద్వారా ప్రయాణించడానికి ముందుగా మట్టి రోడ్డుపై దగ్గరలో ఉన్న సంజమాల అనే పట్టణానికి చేరాలి. అక్కడ నుండి కాంక్రీట్ రోడ్డు ద్వారా కర్నూలు చేరాలి. అక్కడ తార్ రోడ్డుపై హైదరాబాద్ వెళ్ళే బస్సులు హైదరాబాద్ వెళ్ళవచ్చు. నువ్వు ఎప్పుడైనా మైలురాళ్లను చూసావా? అవి దేనిని సూచిస్తాయి? రోడ్లకు కూడా పేర్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. కొన్ని రోడ్లను మనం పేర్లతో పిలుస్తాం. కొన్ని రోడ్లు అక్కడ మన ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో పిలువబడతాయి. ఉదాహరణకు ఆసుపత్రి రోడ్డు, పంచాయతీ కార్యాలయం రోడ్డు. కొన్ని రోడ్లు ప్రముఖుల వ్యక్తుల పేర్లతో పిలువబడతాయి. ఉదాహరణకు పటేల్ రోడ్డు, గాంధీ రోడ్డు మొదలగునవి. కృత్యం మను ఆమె స్నేహితులు కర్నూలులో వివిధ సూచికను తెలిపే బోర్డులను గమనించారు. వాటిపై రాసి ఉన్న సంజ్ఞలు, వాక్యాలు గురించి టీచర్ను అడిగారు. అవి ట్రాఫిక్ సంకేతాలు, ట్రాఫిక్ అవాంతరాలు. ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి. కొన్ని ట్రాఫిక్ గుర్తులు రాసుకోండి, టీచరు చెప్పారు. ఈ క్రింది గుర్తులు దేనిని సూచిస్తాయో తెలుసా? పాఠశాల ప్రాంతం, జిబ్రా క్రాసింగ్, వాహనాన్ని అధిగమించవచ్చు. ఇంకా మరిన్ని తెలుసుకుందాం. మను ఆయన స్నేహితులు కలిసి రోడ్డుపై నడుస్తున్నారు. అన్ని వాహనాలు ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు ఆగినవి. తిరిగి పచ్చ రంగు సిగ్నల్ పడినప్పుడు వాహనాలు కదిలి ముందుకు పోయినవి. ఇంకా మరిన్ని సిగ్నల్స్ నినాదాలను కూడా వారు గమనించారు. ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండే రంగులు వేటిని తెలియజేస్తాయో మీకు తెలుసా? కృత్యం పట్టికను పూరించండి. ఈ వాహనాలు నడిపే వ్యక్తులను ఎప్పుడైనా పిలుస్తారో రాయండి. వాహనం పేరు, వాహనాలను నడిపే వ్యక్తి పేరు. బస్సు, పడవ, విమానం, రైలు. పాఠశాలకు నువ్వు ఎలా వెళ్తావు? సైకిలు. నా సైకిలు. నేను చాలా ఉత్సుకతతో ఉన్నాడు. ఈరోజు అతని పుట్టినరోజు. తనకిష్టమైన రైలును వాళ్ళ నాన్న బహుమతిగా ఇచ్చాడు. బహుమతిగా పొందిన సైకిలు. మను ఆ సైకిల్లోని భాగాలను తెలుసుకోవాలని అనుకున్నాడు. మీరు అతనికి సహాయం చేయగలరా? కింద ఇచ్చిన భాగాల పేర్లను వాటి సంఖ్యల ఆధారంగా కింది ఇవ్వబడిన చిత్రంలోని భాగాలపై ఆ సంఖ్యలను రాయండి. పెడల్, షీట్, హ్యాండిల్, చైను, చక్రం. షీట్. వాహనాలకు ఆహారం. మనం వాళ్ళ నాన్నతో నీవు బజారుకు సైకిల్ మీద ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు.
అందువలన నా బైకులో ఇంధనం లేదు. నిన్న జరిగిన బంద్ కారణంగా ఊరిలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ మూసేశారు. వాహనం నడపాలంటే ఏం కావాలి? పెట్రోల్ బంక్ అంటే ఏమిటి? మీ ఇంటికి దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? వాహనాలు నడపాలంటే ఇంధనాలు అవసరం. వాహనాలు నడపడానికి రకరకాల ఇంధనాలు ఉపయోగపడతాయి. భారత ప్రభుత్వం సిఎన్జి ఇంధనాలతో నడిపే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తుంది. ఎందుకు? చదవండి, ప్రతిస్పందించండి. డేవిడ్ పెట్రోల్ బంక్ వద్ద సూచన బోర్డును గమనించాడు. మీరు కూడా ప్రక్కన ఇచ్చిన బోర్డును చదివి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి. పెట్రోల్ బంక్ వద్ద చేయకూడని 2 పనులను రాయండి. హెచ్చరిక: పెట్రోల్ మిశ్రమాలు పొగ త్రాగరాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలెను. ఇంజిన్ ఆపవలెను. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలెను. పొగ త్రాగరాదు. హెచ్చరిక: పెట్రోల్ మిశ్రమాలు. ప్రయాణేతర సౌకర్యాలు ఉపయోగించే వాహనాలు. ఇప్పటివరకు మనం రకరకాలైన ప్రయాణ సాధనాలను ఉపయోగించి తెలుసుకున్నాం. కొన్ని వాహనాలు ప్రయాణానికి ఉపయోగించరు. కొన్ని వాహనాలు రవాణాకు ఉపయోగించరు. వాటిని రకరకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు. కింది వాహనాలు నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చూద్దాం. ఇప్పుడు ఇతర అవసరాలకు ఉపయోగించే వివిధ రకాల వాహనాల గురించి తెలుసుకుందాం. కింది వాహనాలను చూడండి. ఏ వాహనాల గురించి మీకు ఏమి తెలుసు? అంబులెన్స్, రోడ్ రోలర్, ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక వాహనం, ప్రొక్లైన్. కీలక పదాలు: ప్రయాణం, రవాణా, ట్రాఫిక్ సిగ్నల్స్, సూచిక, బోర్డు, నినాదం, డ్రైవర్, నావికుడు, పైలట్, చక్రం, పెట్రోల్ పంపు, ఇంధనాలు, సిఎన్జి, అంబులెన్స్ పట్టం, జీవన నైపుణ్యాలు. వివిధ దూరాలను ప్రయాణించడానికి సరైన వాహనాన్ని ఎంచుకోవాలి. ప్రయాణించేటప్పుడు తప్పక ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో 100, 104, 108 సేవలను వినియోగించుకోవాలి. మనం ఏమి నేర్చుకున్నాం? మనం ఒక చోటు నుండి మరో చోటుకు ప్రయాణించడానికి రవాణా సాధనాలను ఉపయోగించాలి. రోడ్డు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాల్లో ముఖ్యమైన రవాణా సాధనాలు. రోడ్ల తయారీలో విభిన్న పదార్థాలను ఉపయోగిస్తారు. రోడ్డు నియమాలను పాటించినట్లయితే ఆర్థిక ప్రమాదాలను అరికట్టవచ్చు. వాహనాలు నడపాలంటే ఇంధనం అవసరం. నైన్త్ లెసన్ టుగెదర్ విత్ ఎవ్రీవన్. నైన్త్ లెసన్ మాట్లాడుకుందాం. అనురాధ తాత నాయనమ్మలతో కొండాపురంలో నివాసం ఉంటుంది. ఆమె అమ్మ నాన్న పలమనేరులోనే పనిచేస్తున్నారు. అనురాధకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. అమ్మ: హలో అనురాధ, ఎలా ఉన్నావు? అనురాధ: నేను బాగున్నాను అమ్మ. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా చదువుతున్నావు? అనురాధ: నేను బాగున్నాను, బాగా చదువుతున్నాను. నువ్వు చెప్పినట్టు అన్ని కూరగాయలు తింటున్నాను. నాన్న అక్క ఎలా ఉన్నారు? అమ్మ: వాళ్ళు బాగానే ఉన్నారు. అనురాధ: నీకు ఒక శుభవార్త. ఈరోజు మీ పిన్నికి పాప పుట్టింది. వాళ్ళు ఏమి చేస్తున్నారు? వారిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు? భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్. ఇతరులకు మన భావాలను, ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. చూడడం, తల ఊపడం, కాళ్ళు చేతులు కదపడం మొదలైన శారీరక సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేస్తాం. అవి కూడా కమ్యూనికేషన్ విధానాలే. నాకు తెలియదు అని మాట్లాడకుండా నీవు ఎలా చెప్పగలవు? సంజ్ఞల ద్వారా భావ వ్యక్తీకరణకు ఇంకా ఏమైనా సాధనాలు ఉన్నాయా? ఈ చిత్రాలను పరిశీలించండి. పటం 1, పటం 2. పటం 1లో పిల్లలు ఏం చేస్తున్నారు? వారు ఒకరికొకరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? పటం 2లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? వారు ఏ విధంగా ఒకరితో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? మీకు తెలుసా? నృత్య కళాకారులు. మేము కళాకారులు వివిధ రకాల సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలను ఉపయోగిస్తారు. మనం భావ వ్యక్తీకరణ ఎలా చేస్తాం? కమ్యూనికేషన్ ముఖ్య ఉద్దేశం మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం. ఒకరితో ఒకరు 2 రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించుకోవచ్చు. మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు. శబ్ద సంభాషణలో వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. కృత్యం: పటంలో వ్యక్తపరిచిన హావభావాలను గమనించండి. వీటిని ఎమోజీలు అంటారు. భావ వ్యక్తీకరణ 2 విధాలుగా జరుగుతుంది. అవి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ స్నేహితులు, ఉపాధ్యాయులతో
తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా కనబరుస్తారు. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఇంపార్టెంట్. పరోక్ష భావ వ్యక్తీకరణ. మనం మార్గదర్శిని చూడడం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం. దీనిని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు. మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్లు మొదలైన వాటిని పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తాం. పెద్దల మాట. మీ పెద్దవారు దూరంగా ఉన్న వారి బంధువులతో ఎలా మాట్లాడేవారో అడిగి తెలుసుకోండి. భావ వ్యక్తీకరణ చరిత్ర. ప్రాచీనం నుండి డిజిటల్కు. క్రింది చిత్రాలను పరిశీలించండి. ఇవి అన్ని పురాతన కాలంలో మనుషులు సమాచారం తెలపడానికి ఉపయోగించేవారు. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్న వారికి వారు చెప్పదలుచుకున్నది ఢంకా ధ్వని, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వడం, పావురాల ద్వారా లేఖలు పంపడం, మనుషుల ద్వారా గుర్రపు స్వారీ చేసే వారి ద్వారా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వర్తమానాలు పంపేవారు. ఈ రోజుల్లో దూరంగా ఉండేవారికి మెయిల్, మెసెంజర్ ద్వారా మన భావాలను వ్యక్తపరుస్తున్న వినికిడి లోపం ఉన్న వ్యక్తులు తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తారో మీకు తెలుసా? క్రింద ఇచ్చిన సంకేతాలను, సంజ్ఞలను చూడండి. పిడికిలి ఏ, పిడికిలి బొటనవేలు ఎస్, ఎల్ సింబల్. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడం సంకేత భాష అంటారు. చెవిటి, మూగ, దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచడానికి సంకేత భాషను ఉపయోగిస్తారు. భావ వ్యక్తీకరణ అవసరం ఏమిటి? ఆలోచించండి, చర్చించండి. మీరు ఎప్పుడైనా దిష్టి బొమ్మను చూశారా? రైతులు పొలంలో ఎందుకు దిష్టి బొమ్మను పెడతారు? చిత్రాన్ని పరిశీలించండి. పక్షులు పొలంలోని ధన గింజలు తినకుండా ఉండడానికి రైతులు దిష్టి బొమ్మను పెడతారు. పక్షులు దిష్టి బొమ్మను చూసి కాపలా మనిషిగా ఊహించుకుంటాయి. ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణ. మీరు ఎప్పుడైనా చీమలు మాట్లాడుకోవడం చూసారా? చీమల భావాలను చీమలు తన భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి? చీమలు కాళ్ళు, తల ద్వారా ఒకదానితో మరొకటి తన భావాలను వ్యక్తపరుస్తాయి. పక్షులు, జంతువులు వాటి భావాలను ఒకదానితో మరొకటి వ్యక్తపరచగలవా? జంతువులు ఎలా భావ వ్యక్తీకరణ చేస్తాయి మీకు తెలుసా? పక్షులు, జంతువులు కలిగే కోపం, ప్రేమ, భయం వంటి భావాలను రకరకాల వ్యక్తపరుస్తాయి. వివిధ జంతువుల వివిధ పద్ధతుల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తాయి. దృశ్య భావ వ్యక్తీకరణ. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడు ఇలా రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి. గుంపులో ఇతర తోడేలను పిలవడానికి తోడేలు ఊల పెడతాయి. మీ పెంపుడు జంతువుల్ని కుక్క మిమ్మల్ని నాకడం మీరు ఎప్పుడైనా గమనించారా? కుక్క అలా ఎందుకు చేస్తుంది? స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు పిల్లలు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. ఇలా నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేస్తాయి, ఉద్దీపనం చేస్తాయి. కోతులు, బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదానిని ఒకటి దువ్వుకుంటాయి. మీకు తెలుసా? వాకల్ డ్యాన్స్ అనేది తేనెటీగలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేస్తాయి. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లలు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. కీలక పదాలు. భావ వ్యక్తీకరణ. సాంకేత భాష, మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ, ఫోను, సెల్ ఫోన్. దృశ్య భావ వ్యక్తీకరణ. శ్రవణ భావ వ్యక్తీకరణ. వాకల్ డ్యాన్స్. మనం ఏమి నేర్చుకున్నాం? సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేరవేయడాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. భావ వ్యక్తీకరణ రెండు రకాలు. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. పరోక్షంగా మాట్లాడడానికి మనం పోస్ట్ కార్డులు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడతాం. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరితో ఒకరు నేరుగా కానీ ఫోన్లో కానీ మాట్లాడతారు. శబ్ద సంభాషణలో ఒకరు తన ఆలోచనలను హావభావాలతో పంచుకుంటారు. జంతువులు కూడా తమ భావాలను వ్యక్తపరుస్తాయి. దృశ్య, శ్రవణ, స్పర్శ
రసాయన చర్యల ద్వారా జంతువులు తమ భావాలను వ్యక్తపరుస్తాయి. సరైన సమయంలో సరైన పరికరాలను సంభాషించడానికి వాళ్ళ జంతువుల పట్ల ప్రేమను కనపరచాలి. విషయ అవగాహన. 10th lesson గేమ్స్ అండ్ రిక్రియేషన్. 10th lesson ఆటలు వినోదం. అది ఒక సాయంత్రం పని సుందర చరిత ఆట స్థలానికి వెళ్ళారు. అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు, ఓడిపోతున్నారు. చప్పట్లు, కోతులు కొట్టి చప్పట్లు, చేతులు కొట్టి చప్పట్లు, పాటలు వింటూ చప్పట్లు, అడుగులు వేయి, పాదం కొట్టి అడుగులు వేయి, పాటలు వింటూ అడుగులు వేయి, చిటికెలు వేయి, వేళ్ళను కలిపి చిటికెలు వేయి, పాటలు వింటూ చిటికెలు వేయి, గంతులు వేయి, ఎగిరి గంతులు వేయి, పాటలు వింటూ గంతులు వేయి. వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. పిల్లలు కష్టపడి చదువుతూ అభ్యాసం కృత్యాల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు. పిల్లలు ఏదైనా ఒకే పనిని మరలా చేయడం విసుగు చెందుతారు. ఎప్పుడు పని చేయడం వల్ల తొందరగా అలసిపోయి విసుగు చెందుతారు. అప్పుడప్పుడు కొంత వినోదం వీరికి చాలా అవసరం. కావున మనకు కొంత వినోదం అవసరం. ఇది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆటలు అనేవి వినోదాత్మకం కావున పిల్లలు ఆటలు ఆడడాన్ని ఇష్టపడతారు. ఆటలు ఆడటం వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రింది కొన్ని కృత్యాలు పేర్కొనబడినవి. మిమ్మల్ని ఆనందం ఉంచే వాటికి టిక్ చేయండి. ఈత కొట్టడం ఎస్, ఆటలు ఆడడం ఎస్, ఇంటి పని ఎస్, కథలు చదవడం ఎస్, టీవీ చూడడం, బడికి పోవడం, బొమ్మలు గీయడం, సైకిల్ తొక్కుట, ఫంక్షన్కి వెళ్ళడం, పరీక్షలు రాయడం, డ్యాన్స్ వేయడం, హోంవర్క్ చేయడం అన్నీ ఇష్టమే. కొంతమంది పిల్లలు కళ ఆడుతుంటారు. వాళ్ళు ఏ ఆటలు ఆడుతున్నారో చూద్దాం. తాడాట, దాగుడు మూతలు, గోనె సంచి ఆట. నీవు పై ఆటలను ఆడుతావా? మీరు ఆడే ఇతర ఆటలను పేర్కొనండి. చదరంగం, క్యారం బోర్డ్, అష్టాచమ్మా, వామన గుంతలు. పై ఆటలు నీవు ఏవైనా ఆడతావా? లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. లూడో, చైనీస్, చెక్కర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైనవి ఇండోర్ గేమ్స్. కబడ్డీ, ఖోఖో. సంతోషం కోసం నీవు ఏం చేస్తావు? ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండడం చేసే క్రియను వినోదం అంటారు. ఎవరి ఆసక్తి మేరకు వారు వివిధ రకాల క్రియలను చేపడతారు. ఉదాహరణకు చదవడం, ఆటలు ఆడడం, సంగీతం వినడం, నృత్యం, టీవీ చూడడం, తోట పని, ప్రయాణించడం మొదలైనవి. పార్కులు, బీచ్లు కొన్ని వినోదం కలిగించే ప్రదేశాలు. ఖాళీ సమయంలో మీ స్నేహితులు ఏవి ఆసక్తిగా చేస్తున్నారో గుర్తించండి. క్రికెట్, వాలీబాల్. ఆలోచించండి, చర్చించండి. పైన ఆటల్లో వేటినైనా ఆడవా? మీకు ఇష్టమైన ఆట ఏది? ఈ ఆటలను మనం ఎక్కడ ఆడదాం? ఖాళీ ప్రదేశాల్లో, క్రీడా మైదానంలో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఉదాహరణకు ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టెన్నికాయిడ్ మొదలైనవి. తాడాట, స్కిప్పింగ్ ఇండోర్ గేమా, అవుట్డోర్ గేమా? గ్రౌండ్లో ఉండదు, ఇది అవుట్డోర్ గేమ్. ఎక్కడైనా ఆడవచ్చు. అవుట్డోర్ గేమ్. మీ ఊరిలో ఆడే ఆటలను పేర్కొనండి. అవి ఎక్కడ ఆడతారో రాయండి. ఆట పేరు ఇండోరు, అవుట్డోరు. నీవు ఏవైనా కొన్ని ఆటలను కుటుంబ సభ్యులతో ఆడతావా? చరిత ఆమె తమ్ముడు వాళ్ళ నాన్న సెలవుల్లో ఆటలు ఆడతారు. కొన్నిసార్లు ఇండోర్ గేమ్స్, మరికొన్నిసార్లు అవుట్డోర్ గేమ్స్ ఆడతారు. చరిత టెన్నికాయిడ్ని, త్రో బాల్ను తన తమ్ముడితో ఆట స్థలంలో ఆడుతుంది. ఆమె చదరంగం, కేరం తన తండ్రితో ఇంటిలో ఆడుతుంది. పై సమాచారం ఆధారంగా ఈ క్రింది పట్టికను పూరించండి. ఆట పేరు, కుటుంబ సభ్యులు. మీకు తెలుసా? కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. హాకీ మన జాతీయ క్రీడ. స్థానిక ఆటలు. పల్లెల్లో పిల్లలు వివిధ రకాలైన ఆటలు ఆడుతారు. ఉదాహరణకు ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కు గిల్లే ఆట, తొక్కుడు బిళ్ళ, నేలబండ, కర్ర బిళ్ళ మొదలగునవి. ఇవి ప్రాంతీయ క్రీడలు.
పై చిత్రంలో ఇవ్వబడ్డ ఆటలు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా స్థానిక ఆటలు ఆడారా? మీ ఊరి, వార్డు, పట్టణంలో మీ స్నేహితులు ఆడే ఆటలు ఏవి? మీ ప్రాంతంలో తరచూ ఆడే ఆటలు ఏవి? ప్రాంతీయ ఆటలను ఆడేందుకు అవసరమయ్యే పరికరాలు ఏవి? మీకు ఇష్టమైన ప్రాంతీయ ఆట ఏది? ఆటలు, ఆట వస్తువులు. పని, చరిత. సుందర్ త్రోబాల్ ఆడడానికి ఒక బంతిని తెచ్చారు. చందు, తరుణ్ కర్ర, బెల్ల తెచ్చారు. చందు వాళ్ళ నాన్న వారి ప్రాంతంలో దొరికే కర్రలతో కర్ర, బెల్ల చేశారు. మనం ఆటలు ఆడేందుకు కొన్ని పరికరాలు, ఆట సామగ్రి అవసరం. రింగును ఉపయోగించి, టెన్నికాయ తాడును ఉపయోగించి తాడాటను ఆడుతారు. మనం ఆటలు ఆడడానికి సామగ్రి అవసరం. రింగును, టెన్నికాయడికి తాడాటకు అవసరం. మీరు మీ స్నేహితులతో క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడేందుకు ఎంతమంది క్రీడాకారులు అవసరం? బాల్, బ్యాట్, స్టంప్లు అనేవి క్రికెట్ ఆడేందుకు వాడే క్రీడా పరికరాలు. మనం క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్ మొదలైనవి బాల్తో ఆడతాం. ఈ ఆటలన్నిటికీ ఒకే బాల్ వాడతామా? బాల్తో ఆడే ఆటల జాబితాను రాయడానికి ప్రయత్నించండి. కృత్యం. క్రింది ఆటలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. వరుస సంఖ్య, ఆట పేరు, క్రీడాకారుల సంఖ్య, అవసరమైన క్రీడా వస్తువులు. చదరంగం, క్యారమ్స్, కబడ్డీ, క్రికెట్. పిల్లలు టీవీ చూడడం కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలతో వీడియో గేమ్స్ ఆడడానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. కానీ ఇలాంటి ఆటలు ఆడడం ద్వారా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది, కళ్ళపై ప్రభావం చూపుతుంది, ఉపకాయం వస్తుంది. పిల్లలు ఆట స్థలంలో రోజుకు కనీసం 2 గంటలు ఆడాలి. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఆడడానికి అనువైన సమయం ఇంపార్టెంట్. అందరికీ క్రీడలు. ప్రతి ఒక్కరు క్రీడలను చూడడానికి, ఆడడానికి ఇష్టపడతారు. సెలవుల్లో ఆట స్థలాల్లో ఎవరు ఎక్కువగా ఆడుకుంటారు? అబ్బాయిలా లేదా అమ్మాయిలా? అమ్మాయిలు ఎందుకు ఆడడం లేదు? అమ్మాయిలను క్రీడలు ఆడడానికి ప్రోత్సహించాలి. ఆటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీ అమ్మను, అక్క చెల్లెళ్లను, స్నేహితులను ఆడమని ప్రోత్సహించండి. బాలికలు ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి సామాన్య సామర్థ్యం కలిగి ఉన్నారు. మనం ఎందుకు ఆడాలి? ఆటలు ఎందుకు ఆడాలి? ఆటల వల్ల ప్రయోగాలు. క్రీడల ద్వారా పిల్లలు ఆనందం, ఆరోగ్యం పొందుతారు. పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు లాంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు. జట్టుతో పనిచేయడానికి సంసిద్ధత చూపిస్తారు. ఏకాగ్రత, సహనం అభివృద్ధి చేసుకుంటారు. అపజయాన్ని అంగీకరించడం, జయాన్ని అందించడం వంటి జీవన నైపుణ్యాలను అలవర్చుకుంటారు. తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడడం. ఒక ఆటలో గెలుపొందాలంటే జట్టులో సభ్యులందరూ కలిసికట్టుగా ఆడవలసి ఉంటుంది. అలా ఆటలు ఆడేటప్పుడు కొన్నిసార్లు జయం, మరికొన్నిసార్లు అపజయం ఎదురవుతుంది. అపజయం ఎదురయ్యేటప్పుడు కృంగిపోవడం, ఎదుటివారితో వివాదాలకు వెళ్లడం వంటివి చేయరాదు. జట్టులో ఉన్న ఆటగాళ్లు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అలవడుతుంది. దీనిని బృంద స్ఫూర్తి అంటారు. బృంద స్ఫూర్తితో నీవు ఏ జట్టులో ఆడకపోయినట్లయితే ఏం జరుగుతుంది? ఈ క్రింది పొడుపులను సరైన చిత్రాలతో జతపరచండి. 1 నీ కోసం చేయబడింది. ఏమైందా? నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం, దిగడం ఈ ఆటలో అతి సహజం. నలుపు, తెలుపు గళ్ళ మధ్య రాజు, రాణి. రంగురంగు గాజులు, బంతులు గురి చూసి కొడితే అవి నీ సొంతం. రెక్కలు లేవు కానీ ఎగరగలదు. గాలిపటం ఆకాశంలో పైకి వెళ్తుంది. ఆటలు, నియమాలు. ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఆటగాళ్లందరూ తప్పక పాటించాలి. నియమాల ప్రకారం మనం ఆటలు ఆడాలి. ఎలాంటి పరిస్థితుల్లో నియమాలను తప్పకూడదు. అపజయాలను గురించి ఆలోచించకుండా ఆటలో పాల్గొనడం ముఖ్యం అనుకోవాలి. కృత్యం. ఈ గ్రూపు వారితో చర్చించి కబడ్డీ ఆడేటప్పుడు పాటించవలసిన నియమాలను మీ నోట్బుక్లో రాయండి. కబడ్డీ ఆడేటప్పుడు పాటించవలసిన నియమాలు మీకు తెలుసా? నియమాలు, నిబంధనలు చర్చించండి.
మనం ఎల్లప్పుడూ ఆటలను నియమాలను పాటిస్తున్నాము. అవును, మనం ఆటలను ఏ ప్రదేశంలో ఆడినా నియమాలను ఖచ్చితంగా పాటించాలి. చిత్రంలో నువ్వేమి గమనించావు? ఎవరైనా విజయం సాధించినప్పుడు నీవు ఎలా అభినందిస్తావు? ప్రతిరోజు ఆటలు ఆడడం వలన ఆరోగ్యం, స్నేహభావం మెరుగుపడతాయి. వినోదం వలన మన మనస్సు, శరీరం తేలికవుతుంది. వినోదం మన మనస్సు, శరీరం పని చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కీలక పదాలు: వినోదం, లోపల ఆడే ఆటలు, ఆరు బయట ఆటలు, స్థానిక ఆటలు, బృంద స్ఫూర్తి, ఆటల నియమాలు. ఏమి నేర్చుకున్నాం? పిల్లలు బడి వేళలు అయిన తర్వాత ప్రతిరోజు ఆటలు ఆడాలి. పిల్లలకు ఆటలంటే ఇష్టం. ఆటల ద్వారా వినోదం కలుగుతుంది. ఆటలు ఆడడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. గదిలో ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. ఖాళీ ప్రదేశాల్లో, క్రీడా మైదానాల్లో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఆటలు, వినోదాల వలన పిల్లల ఏకాగ్రత, సహనం, క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందుతారు. 11th దిస్ ఈజ్ ది వే. పాఠం: దిక్కులు, మూలలు. హర్ష తన అమ్మతో కలిసి మామయ్య ఇంటికి వెళుతున్నాడు. వారు బస్సు దిగగానే చాలా ఇళ్ళు, రహదారులు, రోడ్స్ చూశాడు. మార్గం కనుక్కొని పజిల్ అని తను ఒక పత్రికలో చూసిన విషయం జ్ఞాపకం వచ్చింది. మామయ్య ఇంటికి నేను ఎలా చేరుకోవాలి? నేను కుడివైపుకి వెళ్ళాలా, ఎడమ వైపుకి వెళ్ళాలా? నేను తూర్పుకి వెళ్ళాలా, పడమటికి వెళ్ళాలా? నేను ఉత్తరంకి వెళ్ళాలా, దక్షిణంకి వెళ్ళాలా? ఈ చిత్రాన్ని పరిశీలించి దారిని కనుక్కోండి. హర్ష తన తల్లిని ఇలా అడిగాడు: మామయ్య ఇల్లు ఎక్కడ? మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకు దారి తెలుసా? అందుకు అమ్మ: నాకు తెలుసు, పద వెళ్దాం. నీవు దారిని పరిశీలించు. హర్ష తన మామయ్య ఇంటికెళ్ళే దారిలో ఏ ప్రదేశాలు చూసి ఉంటాడో ఊహించండి. తన మామయ్య ఇంటికి చేరాక తన మామయ్య ఇంటికి చేరడానికి ఏ విధంగా తికమక పడ్డాడో తెలిపాడు. అప్పుడు తన మామయ్య ఆ ప్రాంతంలో తాము మాత్రమే ఒంటరిగా లేమని వివరించాడు. తన ఇంటికి సమీపంగా అనేక ఇళ్ళు, ఇతర భవనాలు ఉన్నాయి. ఆ ఇళ్లలో నివసించేవారు తమ పొరుగు వారు. తమ ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు. మన సమీప ప్రాంతంలో పార్కు, దేవాలయం, నది, పొలం మొదలైనవి ఉండవచ్చు. సమీప ప్రాంతంలో కొన్ని సౌకర్యాలు ఇతర జీవితాలను చాలా సౌకర్యవంతం చేస్తాయి. సరిచేద్దాం. కృత్యం: మీ సమీప ప్రాంతంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను టిక్ చేయండి. పాఠశాల, ఆటో, ఆసుపత్రి, పార్కు అండ్ గ్రామ పంచాయతీ. ఓకే, నెక్స్ట్ వన్ పోస్ట్ ఆఫీస్. సెకండ్ వన్ బ్యాంకు, పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్ అండ్ నెల ట్యాంక్. సమీప ప్రాంతంలో ఏ సౌకర్యాలు కోరుకుంటున్నావో రాయండి. హర్ష తన మామయ్య ఇంటి చుట్టూ పరిసరాలను గమనించాడు. ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టును చూశాడు. ఇంటి వెనుక పెరట్లో ఒక బావి ఉంది. అక్కడ అతను ముఖం కడుక్కున్నాడు. ఒక పెద్ద భవనం కుడి పక్కన ఒక చిన్న గుడిసె ఎడమ వైపున ఉన్నది. మామయ్య ఇంటి ముందు ఏమున్నది? మామయ్య ఇంటి వెనక ఏమున్నది? మామయ్య ఇంటికి కుడివైపున నీవేం గమనించావు? మామయ్య ఇంటికి ఎడమ వైపున నువ్వేం గమనించావు? ముందు, వెనుక, కుడి, ఎడమ అనేవి పక్కాలు ఒక ప్రాంతం లేక వస్తువు ఉండే ప్రదేశాన్ని, దిక్కులను ఇవి తెలుపుతాయి. ఇలా చేద్దాం. క్రింది గదులను సరైన సమాచారంతో పూరించండి. ముందు ఎడమ మీ ఇల్లు, కుడి వెనుక. మరుసటి ఉదయం అతను నిద్ర లేచాక హర్ష ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ప్రవేశద్వారం నుండి అతను ఉదయించే సూర్యుని చూడలేకపోయాడు. సూర్యుని ఎందుకు చూడలేకపోయాని తన తల్లిని అడిగాడు. మన ఊరిలో మన ఇంటి ముందు సూర్యోదయాన్ని చూడగలం కదా అన్నాడు. అమ్మ: మామయ్యది ఉత్తరముఖం ఇల్లు అని సూర్యోదయంని మరో దిక్కును చూపించింది. హర్షకి దిక్కు ఇల్లు
మామయ్యకి దిక్కుల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కావున మామయ్య అతన్ని పొలానికి తీసుకెళ్లి దిక్కుల గురించి వివరించాడు. నీవు ఉదయాన సూర్యుని వైపు తిరిగి నిలబడి, నీకు ముందున్నది తూర్పు, నీకు వెనుక ఉన్నది పడమర, నీకు ఎడమ వైపున ఉన్నది ఉత్తరం, కుడివైపున ఉన్నది దక్షిణం. అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయా? ఉత్తరం నుండి గణించబడతాయి. చిత్రాన్ని చూడండి. హర్షకు ఉత్తరాన ఏమి ఉన్నది? హర్షకు దక్షిణాన ఏమి ఉన్నది? హర్షకు తూర్పున ఏమి ఉన్నది? హర్షకు పడమర ఏమి ఉన్నది? మీ ఇంటికి 4 దిక్కుల్లో ఏమున్నాయి? ఇవి చేద్దాం. ఉత్తరం, మీ ఇల్లు ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం, భవనం లేక ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అంటారు. ఈ సరిహద్దుల గురించి తెలుసుకోవడానికి దిక్కులతో పాటు మూలలు తెలుసుకోవాలి. 2 దిక్కుల మధ్య ప్రాంతాన్ని మూల అంటారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తరం దక్షిణానికి మధ్యలో ఈశాన్యం, తూర్పు దక్షిణానికి మధ్య ఆగ్నేయం, దక్షిణానికి పడమర మధ్య నైరుతి, పడమర అండ్ ఉత్తరం మధ్య వాయువ్యం. ఇక్కడ ఎన్ని మూలలు ఉన్నాయి? పట్టికలో పూరించండి. మధ్యలో మూల తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, ఉత్తరం, తూర్పు. ఆలోచించండి, చర్చించండి. మీ ఊరిలో అన్ని దిక్కులలో ఉండే వస్తువుల ప్రాంతాలను పేర్కొనండి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి. మీకు తెలుసా, పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు. నేటి కాలంలో నేడు మనం దిక్సూచి GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPSలను ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నాం. ఎవరైనా బంధువు లేక కొత్త వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా మీ ఇంటికి దారి గుర్తిస్తారు అని మామతో హర్ష తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. మా ఇల్లు పంచాయతీ కార్యాలయం దగ్గర ఉంది అని అతని మామయ్య చెప్పాడు. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. తెలిసిన ప్రదేశంలో మైలురాయి అంటారు. పాఠశాల, వైద్యశాల, పంచాయతీ కార్యాలయం మొదలగునవి. మీ ఇంటికి దగ్గరలో బాగా తెలిసిన ప్రదేశం ఏది? మీ ఊరిలో బాగా తెలిసిన ప్రాంతాలను పేర్కొనండి. చెప్పండి. పైన పేర్కొన్న ప్రాంతాలలో మీ స్నేహితుల ఇల్లు ఉన్నాయా? హర్ష వాళ్ళ మామ అతనికి 2 చిత్రాలు ఇచ్చాడు. మొదటి చిత్రం కొన్ని గుర్తింపు చిహ్నాలను చూపుతుంది. రెండో చిత్రం కొన్ని గుర్తింపు చిహ్నాలు, గుర్తులు ఉన్నాయి. గుర్తులు మైలురాయి ప్రదేశాన్ని తెలియజేస్తాయి. హర్ష మామయ్య హర్షపై చిత్రాలను గమనించి ఖాళీ గ్రామపటంలో గుర్తింపు చిహ్నాలను గుర్తించమని చెప్పాడు. గుర్తులతో కూడిన చిత్రాన్ని పటం, మ్యాప్ అంటారు. మనం అతనికి సహాయం చేద్దాం. తెలిసిన ప్రదేశం, గుర్తులు, ఇల్లు, పోస్టాఫీస్, పాఠశాల, ఆసుపత్రి, నెక్స్ట్ బోరింగ్ పంపు. గుర్తులు, ఇల్లు, పోస్టాఫీస్, స్కూల్, ఆసుపత్రి అండ్ గ్యాస్ పొయ్య అండ్ పంపు. హర్ష రాత్రిపూట భోజనం చేసిన తర్వాత తన మామయ్యతో కలిసి పెరట్లోనికి వెళ్ళాడు. అక్కడ మంచం పైన పడుకొని ఆకాశం వంక చూస్తూ మామయ్యను ఇలా అడిగాడు. ఈరోజు ఉదయాన్నే నేను ఆకాశంలో సూర్యుడిని చూశాను. ఇప్పుడు నేను ఆకాశంలో మెరుస్తున్న అన్ని నక్షత్రం చంద్రుడిని చూస్తున్నాను. చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో కదా! ఆకాశం చాలా అద్భుతంగా ఉంది కదా మామయ్య అని అడిగాడు. కీలక పదాలు: పొరుగువారు, సమీప ప్రాంతం, పక్కలు, దిక్కులు, మూలలు, మైలురాళ్ళు, గుర్తులు, పటం, పేరడు. మనం ఏమి నేర్చుకున్నాం? మనం ఇంటికి చుట్టుపక్కల నివసించే ప్రజలను పొరుగువారు అంటారు. మన ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాలను సమీప ప్రదేశం అంటారు. ముందు, వెనుక, కుడి, ఎడమలు, పక్కలు అంటారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి దిక్కులు. 2 దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూల అంటారు. గుర్తులు అనేవి మైలురాళ్ళను తెలియజేస్తాయి. మైలురాయి అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశం. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe my channel.